గారు ఈసారి మ్యాజిక్ ఫిగర్ 272 కానీ ఎక్కడ కూడా ఎన్డీఏ కానీ ఇండియా కానీ ఆ 272 స్థానాలకి దగ్గరలో లేదు. దగ్గరగా 20 స్థానాలు మీరు కింద చెప్పినట్టు 30 స్థానాలు 40 స్థానాలు డిఫరెన్స్ వేరియేషన్ ఉన్నారు. మరి ఎవరికి మరి అంటే రేపు అంటే ఫస్ట్ నా 7th ఫేజ్ ఒకటి ఉందండి, ఎలా ఉండబోతుందంటే ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి అంశంలో పూర్తి మెజారిటీ ఏ పార్టీకి రావటం లేదు. భారతీయ జనతా పార్టీకి కూడా పూర్తి మెజారిటీ కనపడటం లేదు. ఈ విధంగా పరిశీలించినప్పుడు ఖచ్చితంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిపినటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయటం అనేటువంటిది ఆవశ్యకతలాగా కనిపిస్తూ ఉన్నది. మరి అలాంటి పరిస్థితుల్లో సత్తాబజార్ ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్స్ని మనం గమనించినప్పుడు లేదా అనేక సంస్థలు చెప్తున్నటువంటి అనేక అభిప్రాయాలను సేకరించినప్పుడు అలాంటి ఫలితాలు ఉన్నాయి. అంటే 1వ తారీఖు తర్వాత ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. మరి ఇలాంటప్పుడు ఈ దేశ రాజకీయాలలో ఎవరు క్రియాశీలకం కాబోతున్నారు, ఎవరు అంటే జనరల్గా ఇండియా కూటమిలో గనక హయ్యెస్ట్ సీట్స్ కనుక వచ్చినటువంటి దాన్ని బట్టి వాళ్ళది డిసైడ్ అవుతుంది. కానీ వాళ్ళకి హయ్యెస్ట్ సీట్స్ కనపట్టలేదు. వాళ్ళకి ఇస్తున్నటువంటి అన్ని సీట్స్ కలిపి కూడా ఎవరికైతే కాంగ్రెస్ పార్టీకి లేదా ఇండియా కూటమికి కలిపి వాళ్ళు 220 వరకే 230 వరకే తీసుకొస్తున్నారు. కానీ 252 270 వరకు మెజారిటీగా భారతీయ జనతా పార్టీకి తీసుకొస్తున్నారు. మరి ఇటువంటి అంశాలను పరిశీలించినప్పుడు ఎవరైతే ప్రధానంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమికి నాయకత్వ బాధ్యతలను భారతీయ జనతా పార్టీ వహిస్తుంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రధానమంత్రి అవుతారు. ప్రధానమంత్రి అంటే భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోదీ గారికే 100కి 99% అవకాశాలు ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితి నుంచి అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరిగిద్దో ఎవరు ఊహించలేరు. ఎందుకు అంటున్నానంటే 99% వారికే ప్రభావం ఉంది. 1% ఏం జరిగిద్దో ఎవరు చెప్పలేము రాజకీయాలలో. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి భారతీయ జనతా పార్టీని ప్రధాని వారైతే మరి దాంట్లో ఉన్నటువంటి మిత్రపక్షాలు చూసినప్పుడు చాలా తక్కువ. అంటే నితీష్ కుమార్ ఒక సీనియర్ పొలిటీషియన్ నితీష్ కుమార్ ఉన్నారు. కానీ వారికి అక్కడ అనుకోనటువంటి పరిస్థితులు అనుకోనటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన కొంత రాజకీయాలలో కొంచెం వేగం తగ్గింది. ఆయన ప్రభావాన్ని కూడా ఆయనకు ఉన్నటువంటి ప్రభావాన్ని కూడా కోల్పోయారు. తర్వాత పంజాబ్ పెద్ద ప్రభావవంతమైనటువంటి అంశం కాదు. ఇక ఉన్నటువంటి వాళ్ళల్లో మనం గతంలో కూడా చాలా క్లారిటీగా చెప్పాము. ఎవరికైతే ఎన్డీఏ కూటమికి కన్వీనర్గా ఉండేటువంటి వ్యక్తి యొక్క ప్రభావం చాలా కీలకంగా ఉంటుంది. ఎన్డీఏకి కన్వీనర్గా ఉండేటువంటి అన్ని అవకాశాలు లేక అన్ని అంశాలు పరిశీలించినప్పుడు అది నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక స్పష్టమైనటువంటి ఇండికేషన్ కనపడుతూ ఉంది. ఢిల్లీలో జరుగుతున్నటువంటి లేదా ముంబైలో జరుగుతున్నటువంటి లేదా గుజరాత్లో జరుగుతున్నటువంటి ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి సత్తా మార్కెట్ని బెట్టింగ్ మార్కెట్స్ లేదా వీటన్నిటిని పరిశీలించిన ఈ గణాంకాలను బట్టి ఎన్డీఏ కూటమి కన్వీనర్గా ఉండేటువంటి అంశాల విషయంలో కూడా చాలా క్రియాశీలకమైనటువంటి చర్చ దేశ రాజకీయాల్లో జరుగుతుంది. దేశ రాజకీయాల్లో జరుగుతుందంటే భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కావచ్చు, లేక ఇండియా కూటమిలో ఉన్నటువంటి సభ్యుల మధ్య కావచ్చు, లేక ఎన్డీఏ మిత్రపక్షాల మధ్య ఉన్నటువంటి వారి మధ్య కావచ్చు, జరుగుతున్నటువంటి అంశాల్లో 4వ తారీఖు తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యలు అనేటువంటి అంశం విషయంలో ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రముఖంగా ప్రస్తావనకు వస్తూ ఉంది, చర్చకు వస్తూ ఉంది. దీనికి గల కారణాలు 3 పరిశీలన చేయొచ్చు. నెంబర్ 1, అసలు ఎన్డీఏ కూటమి ఏర్పాటు, ఎన్డీఏ కూటమి కన్వీనర్గా ఉన్నటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. సుదీర్ఘకాలం చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్గా చేసి ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, గతంలో అంటే ఇప్పుడు హైయెస్ట్ సీట్స్ అంటే ఎన్డీఏ కూటమికి ఎక్కువ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నటువంటి వాటిల్లో భారతీయ జనతా పార్టీ తర్వాత ఎక్కువ స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నటువంటి దాంట్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీగా ఉంది. అంటే హైయెస్ట్ సీట్స్ వచ్చేటువంటి నెంబర్ 2 ప్లేస్లో ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కావున తెలుగుదేశం పార్టీకి ఆ స్థానానికి ఎన్డీఏ కన్వీనర్గా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 2. నెంబర్ 3, కూటమిలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలతో పాటు బయట ఉన్నటువంటి పార్టీలతో కొంత సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారికి ఆ లెగసీ ఉన్నది. అదిగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవంతో పాటు దేశ రాజకీయాలలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి నేపథ్యంలో 5th ఎవరైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మిగిలినటువంటి అన్ని పార్టీల నాయకుల కంటే కూడా ఎక్కువ అవకాశం, ఎక్కువ ప్రభావం, ఎక్కువ ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఒక
శక్తి, అనుభవం ఇవన్నీ క్రోడీకరించినప్పుడు అది చంద్రబాబు నాయుడు గారికే ఉంది. కావున ఎన్డీఏ కన్వీనర్గా మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఉండేటువంటి పరిస్థితులు మెండుగా ఎక్కువగా కనపడుతున్నాయి అన్నటువంటిది ఢిల్లీ వర్గాల అభిప్రాయం. మరి దీని విషయంలో కొందరు అభిప్రాయాలు వేరేగా ఉండొచ్చు, కొందరు అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కొందరు అభిప్రాయాలు ఇంకో రకంగా ఉండొచ్చు. అంతేకాని విమర్శలకి తిట్లకి సరైనటువంటి సమయం మంచిది కాదు, అది సరైనటువంటి చర్య కూడా కాదు. సలహా ఉండొచ్చు, సూచన ఉండొచ్చు, అభిప్రాయాలు వేరు ఉండొచ్చు. అంతేకాని ఈ అభిప్రాయం ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఒక కీలకమైనటువంటి ఒక అభిప్రాయం, కీలకమైనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు మాత్రమే మనం మాట్లాడగలుగుతాం. రాజకీయాలలో, రాజకీయ పార్టీలలో కొన్ని ఉంటాయి. అంటే అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవటం, అవకాశం కోసం ఎదురు చూడటం, అవకాశం కోసం పని చేయటం, అవకాశం కోసం ముందుకి నడవటం అనేటువంటి చాలా కీలకమైనటువంటి అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువగా ఉన్నటువంటి అంశాలు. వాటిని దృష్టిలో ఉంచుకొని గమనించినప్పుడు కూడా వీటికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఒకవైపు మనం గమనిస్తే, ఇక రెండో అంశం గమనిస్తే ఇప్పటికే ఇండియా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కాంగ్రెస్ పార్టీని మీరు చంద్రబాబు నాయుడు గారిని మరింత కలుపుకొని ముందుకు వెళ్లాల్సింది అని కూడా చాలామంది నాయకులు పరోక్షంగా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి విషయంలో మనం గమనిస్తే ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైనటువంటి శక్తిగానే తెలుగుదేశం పార్టీ ప్రయాణం చేసింది, అసలు ఆవిర్భవించింది, ప్రయాణం చేసింది, యుద్ధం చేసింది, మొత్తం అలాగే జరిగింది. ఓన్లీ 2019 ఎన్నికల్లో మాత్రమే తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలలో అప్పుడు కలిసి ప్రయాణం చేసినటువంటి పరిస్థితి తప్ప ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ ప్రయాణం చేయలేదు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘకాలంగా ప్రయాణం చేస్తూ కొంత సందర్భాల్లో బయటికి రావటం, కొంత సందర్భాల్లో లోపలికి వెళ్ళటం ఇలా జరుగుతూ వచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడూ కూడా ఇది కాలేదు. కావున అన్ని అంశాలని గమనిస్తారు, అన్ని అంశాలని పరిశీలిస్తారు. అంటే వాళ్ళు కూడా బీజేపీ కూడా స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే మిగిలినటువంటి మిత్రపక్షాలను సీట్లు తక్కువ వచ్చినప్పుడు, సీట్లు ఎక్కువ వస్తే వాళ్ళు లెక్క చేయరు, సీట్లు తక్కువ వచ్చినప్పుడు వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళేటువంటి పరిస్థితులు, పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఈ విషయంలో మనం చాలా ఉన్నాయి. సరే, సురేష్ గారు ఉన్నట్లున్నారు, అస్తి గారు ఉన్నారా? అస్తి గారు గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి మొత్తానికి ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు గారికి అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి అని అంటూ ఉన్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి పార్టీలో ఉన్నటువంటి నేతల కంటే కూడా ఈయనకున్నటువంటి అనుభవం, ఈయనకున్నటువంటి గతంలో చేసినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేదా ఎక్కువ స్థానాలు పొందేటువంటి అవకాశం కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఇతర కూటమిలో ఉన్నటువంటి 10 మందిని కలుపుకొని రాగలిగినటువంటి వ్యక్తి కావచ్చు, ఇలా అన్నీ ఏ రకంగా చూసినా కూడా అక్కడ ఉన్నటువంటి అందరు లీడర్లోకి కంటే కూడా తనైతే బెటర్ అనేది ఇప్పటికే ఆల్రెడీ ఆ ఢిల్లీ వర్గాల్లో చర్చ మొదలైంది అని అంటున్నారు. ఏమంటారు అజిత్ గారు? అంటే అవకాశాలు ఎలా ఉండొచ్చు? అవకాశాలు అంటే ఈరోజు ఎన్డీఏ గనక చూసినట్లయితే దాదాపు మొత్తం మీద బీజేపీ మినహా వంశీ గారు, ఎందుకంటే ఇప్పుడే మనం చూసాం సత్తా బజార్కి సంబంధించిన అంచనాలు చూసాం వంశీ గారు. ఎప్పుడు కూడా సత్తా బజార్ అనేది చాలా మైన్యూట్ లెవెల్లో కూడా వాళ్ళు వదలకుండా, ఎందుకంటే అది డబ్బులతో వ్యవహారం కదా వంశీ గారు. మిగిలిందన్న అయితే మిగిలిన సర్వేలు ఇవి సరే, జనాభిప్రాయాలు, రాజకీయ పార్టీలు అవి పక్కన పెడితే సత్తా బజార్ నుంచి వచ్చే అంచనాలు చిన్న మైన్యూట్ లెవెల్ని కూడా వదలరు వంశీ గారు. అది హార్స్ రేసింగ్ అయినా లేదా పొలిటికల్ పార్టీస్ అయినా ఇంకేదైనా సరే. అలాంటిది సత్తా బజార్లో వచ్చింది చూస్తే దాదాపు పోటాపోటీగానే ఉన్నాయి. అది కూడా నార్త్ మొత్తం స్వీప్ అని చెప్పి మొన్నటి వరకు కూడా ఒక భావన ఉండేది. కానీ ఈ 6 దశల పోలింగ్ నేపథ్యంలో మొత్తం నార్త్తో సహా పోటాపోటీగానే అటు ఎన్డీఏ, ఇండియా కూటమిలు ఉన్నాయి అని అనేది వాళ్ళ అంచనాలు వంశీ గారు. ఈ అంచనాలని అంత తేలిగ్గా తీసిపారేయలేము, ఎందుకంటే ఇది డబ్బులతో కూడిన అంశాలు కాబట్టి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ రోజున్న పరిస్థితుల్లో ఒక్కసారి ఎన్డీఏ కూటమిని చూస్తే ముఖ్యంగా బీజేపీ వంశీ గారు, బీజేపీ ఇప్పటి వరకు కూడా ఈ అంచనాలు కనుక నిజమైతే ఇప్పుడు అంత హెల్దీగా లేదు. కానీ బీజేపీ తిరుగులేని ఒక శక్తిగా మొత్తం దేశం మొత్తం మీద కూడా ఉంది. ప్రధాని మోడీ కానీ బీజేపీ కానీ. మిగిలిన పార్టీలు ఏమున్నాయి ఎన్డీఏ తోటి అని అంటే నెక్స్ట్ ఉన్నది నితీష్ కుమార్ పార్టీ. ఆయన 16 స్థానాలు పోటీ చేస్తున్నారు వంశీ గారు లోక్సభకు సంబంధించి.
అదేవిధంగా 17 స్థానాలు ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు 17 స్థానాలు టీడీపీ పోటీ చేసింది మినహా మిగిలిన పార్టీలన్నీ కూడా ఒక్క లోక్సభ స్థానం పోటీ చేసినాయి, గెలిచినాయి కాదు వంశీ గారు. ఒక లోక్సభ స్థానం పోటీ చేసిన పార్టీలు, 2 లోక్సభ స్థానాలు పోటీ చేసిన పార్టీలు, ఎందుకంటే అన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్న చిన్న చిన్న పార్టీలు వంశీ గారు. ఆ రాష్ట్రానికే 2 లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అందులో కూడా ఉన్న 4-5 పార్టీల్లో ఒక పార్టీ. అదేవిధంగా యూపీకి సంబంధించి కూడా యూపీలో కూడా ఇంకా ఏదో పార్టీ ఉంది, అందులో కూడా ఒక 2 లోక్సభ స్థానాలు, చిన్న పార్టీ వంశీ గారు. గతంలో శిరోమణి అకాలీదళ్ ఉండేది కానీ 2020లో రైతు చట్టాల సందర్భంగా శిరోమణి అకాలీదళ్ కూడా బయటకు వెళ్ళిపోయింది. అదేవిధంగా ఏఐఏడిఎంకే కూడా గ్యాప్స్ తోటి బయటకు వెళ్ళింది. తమిళనాడులో దినకరన్ పార్టీ ఒకటి ఉంది, అది కూడా అది ఒక సీటు గెలుస్తుందా, అసలు గెలుపు లేదు, పోటీనే 1 or 2 సీట్స్ లేదా ఒక 10 సీట్లు. అది మొత్తం మీద పోనీ దేశం మొత్తం గుర్తుపట్టే నాయకులు ఎవరున్నారు ఎన్డీఏలో బీజేపీ మినహా అని చూస్తే ఒక చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నితీష్ కుమార్ గారు. కానీ నితీష్ కుమార్ గారు గత 5 ఏళ్లుగా ఆయన తీసుకున్న రాజకీయ పొలిటికల్ స్టెప్స్, బీహార్కి సంబంధించి బీహార్ సీఎం కావడానికి ఆయన తీసుకున్న స్టెప్స్ కానీ వీటన్నిటి కారణంగా ఒక్క బీహార్లోనే కాదు దేశవ్యాప్తంగా ఆయన ప్రాభవం రెండు కూడా కోల్పోయాడు వంశీ గారు. ఎందుకంటే ఒకప్పుడు నితీష్ కుమార్ సమతా పార్టీ ఫస్ట్ ఎన్డీఏ 99లో ఏర్పాటు చేసినప్పుడు ఆ ఏర్పాటు చేసిన సందర్భంగా కూడా వంశీ గారు అంతకుముందు యునైటెడ్ ఫ్రంట్ నుంచి సరే ఎన్డీఏ బీజేపీ నేతృత్వంలో జనరల్గా బీజేపీ అనే దానికి ఒక ముద్ర ఉంది, మతతత్వ పార్టీగా, లేదా అంతకుముందు బాబ్రీ మసీద్ ఇష్యూ వీటన్నిటి నేపథ్యంలో అసలు బీజేపీ తోటి ఒక అలయన్స్ వస్తుంది అని ఎవరు కూడా భావించలా. ఒక్క శివసేన మినహా, శివసేన అంటే ఆ రోజు శివసేన బీజేపీని మించి రైటిస్ట్ పార్టీగా ఆ రోజు ఉంది కాబట్టి. కానీ కాదు, ఒక కూటమి ద్వారా మిగిలిన పార్టీలను కూడా కలుపుకుంటే మనం అధికారం సుస్థిరంగా ఉండగలము అని అనేది చంద్రబాబు నాయుడు గారే చొరవ చేసి అనేక పార్టీలని ఏఐఏడిఎంకే కానీ లేదా మిగిలిన అనేక పార్టీలని సమతా పార్టీ, ఏఐఏడిఎంకే వీటన్నిటిని కూడా తీసుకొచ్చి ఒక్కసారి ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత అది మైనారిటీగా ఉన్న 5 ఏళ్ళు అధికారంలో ఉండగలిగింది వంశీ గారు. 5 ఏళ్ళు అధికారంలోనే ఉండడం కాదు, చాలా డైనమిక్ స్టెప్స్ కూడా ఆ రోజు తీసుకున్నారు. దానికి ప్రధాన కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే ఎన్డీఏ కన్వీనర్ గా ఆయన దేశమంతా తిరిగి అన్ని పార్టీలను అక్కడికి తీసుకుని. విచిత్రం ఏంటంటే జనరల్ గా మనం తమిళనాడులో చూస్తే డిఎంకే ఏఐఏడిఎంకే అసలు కాయిన్కి అటు ఇటు వంశీ గారు. అలాంటి సందర్భంలో ఏఐఏడిఎంకే ఆ రోజు ఎన్డీఏలో ఉంది. ఆ తర్వాత డిఎంకేకి ఎక్కువ లోక్సభ స్థానాలు వచ్చిన తర్వాత డిఎంకేని వంశీ గారు పూర్తిగా బీజేపీ ఐడియాలజీకి కంప్లీట్ వ్యతిరేకంగా ఉండే డిఎంకేని కూడా తీసుకొచ్చి ఎన్డీఏ వైపు తీసుకురావడంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిదే ప్రముఖ పాత్ర వంశీ గారు. వీటన్నిటి నేపథ్యంలో సరే ఆ తర్వాత కూడా ఎన్డీఏ బలంగానే ఉండింది. టీడీపీ బయటకు వచ్చిన తర్వాత కూడా అనేక పార్టీలు ఉన్నాయి. కానీ రాను ఎందుకో మిత్రులందరూ కూడా ఎన్డీఏకి దూరం అయిపోయారు వంశీ గారు. అంటే నవీన్ పట్నాయక్ కానీ, మనం ఇంతకు ముందు అనుకున్న శిరోమణి అకాలీదళ్ రైతు చట్టాల కారణంగా శిరోమణి అకాలీదళ్, తమిళనాడు రాజకీయాల కారణంగా ఏఐఏడిఎంకే కూడా దూరం అయింది. సరే వాళ్ళు నామినల్గా ఎక్కడా కూడా ఈవెన్ ఒక టైంలో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఎన్డీఏకి కొంత మిత్రపక్షంగా ఉన్న పరిస్థితి వంశీ గారు. అలాంటి స్థితి నుంచి ఎవ్వరూ కూడా ఈరోజు ఎన్డీఏలో అసలు ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఉన్న 15 పార్టీలో 10 పార్టీలో వాటి ఈ పేర్లు ఎవరు కూడా చెప్పలేరు వంశీ గారు. ఇప్పుడే మొత్తం చదివాను కానీ గుర్తు కూడా ఉండవు. అలాంటి లీడర్స్ కూడా మీటింగ్ పెడితే లాస్ట్ టైం 6 months బ్యాక్ ఒక పవన్ కళ్యాణ్ గారే అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో జనసేన పార్టీయే అక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది, మిగిలినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. అంటే శివసేన లాంటి పార్టీలు, అసలు భారతీయ జనతా పార్టీ శివసేనకు ఉన్నటువంటి అనుబంధం వేరు కదా, అలాంటిది శివసేనే దూరం అయిపోయింది. ఒకరు కాదు కదా, అందరూ దూరం అయిపోయారు. సైద్ధాంతిక మిత్రులు వంశీ గారు వాళ్ళు, అలాంటి వాళ్ళే దూరమైన నేపథ్యంలో ఈరోజు వరుసగా ఈవెన్ పోటీ చేసిన స్థానాలు చూసినా కానీ బీజేపీ తర్వాత ఇది మిత్రపక్షాలకు ఇచ్చిన స్థానాలు తీసేస్తే వంశీ గారు సెకండ్ ఉంది టీడీపీనే. చంద్రబాబు నాయుడు గారే 17 స్థానాలతోటి టీడీపీ, బీజేపీ సరే 400 అండ్ చేంజ్ 500 వరకు కూడా బీజేపీ పోటీ చేసింది, 500 చేంజ్ పోటీ చేసింది వంశీ గారు. ఆ తర్వాత 17 పార్టీలు పోటీ చేసిన టీడీపీనే అత్యధిక స్థానాలు పోటీ చేసిన ఎన్డీఏ అలయన్స్ లో ఉన్న పార్టీ వంశీ గారు. ఆ నేపథ్యంలో ఎటు చూసినా ఈరోజు
అందులో ఈ మొత్తం అంటే ఈ సత్తా బజార్ సర్వేలు ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా అటు ఇండియా కూటమిలో వంశీ గారు కాంగ్రెస్ బలంగా ఉన్నా బలహీనంగా ఉన్నా అది చర్చ పక్కన పెడితే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు అన్ని కూడా బలమైన పార్టీలు ఉన్నాయి వంశీ గారు. అటు డిఎంకే కానీ లేదంటే ఈవెన్ రేపు తృణమూల్ కూడా రావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ అన్ని కూడా చాలా బలమైన పార్టీలు. ఎన్సీపీకి సంబంధించి ఒరిజినల్, శివసేనకు సంబంధించిన ఒరిజినల్ పార్టీ అన్ని బలమైన పార్టీలు అటుంటే ఒక బలమైన పార్టీ మిగిలిన బలహీనమైన అసలు నామమాత్రపు పార్టీల మధ్యలో టీడీపీ ఉంది. ఈ నేపథ్యంలో ఇదే రిజల్ట్స్ కనుక వస్తే ఈ రిజల్ట్స్ దాదాపు జనరల్గా ఇలానే వస్తాయి వంశీ గారు. మనం ఇంతకు ముందే అనుకున్నాం ఎంత యాక్యురేట్గా ఉంటాయి అని అనేది. ఆ సందర్భంగా ఇదే రిజల్ట్స్ కనుక వస్తే ఖచ్చితంగా ఆ కూటమి నుంచి ఇటుకి రావాల్సిన అవసరం ఉంటుంది, లేదా ఈ కూటమిలో ఉన్న వాళ్ళు చేజారే పరిస్థితి ఉంటుంది వంశీ గారు. ఆ రెండు అంటే ఈ కూటమి నుంచి ఉండే వాళ్ళు చేజారకుండా ఉండాలి, ఆ కూటమి నుంచి ఇటు తీసుకురావాలి. దీనికి సమర్థుడైన నాయకులు ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడు గారు, వంశీ గారు ఇప్పుడు అక్కడున్న వాటిల్లో చూస్తే. కాబట్టి ఖచ్చితంగా అందులో సాంప్రదాయపరంగా బీజేపీ ఏతర వాళ్ళకే, బీజేపీ ఏతర పక్షానికే ఎన్డీఏ కన్వీనర్ పోస్ట్ ఇస్తారు. ఏ నార్త్ ఈస్ట్ లో ఉన్న వాళ్ళు గెలుస్తారో గెలవరో తెలియని వాళ్ళు అసలు ఇప్పుడు కొత్తగా ఎమర్జ్ అయిన కాదండి. ఇప్పుడు ఎన్డీఏ కన్వీనర్ గా పెట్టి పరిచయం ఎక్కడ చేస్తారులేండి అజిత్ గారు, కొత్తగా పరిచయం చేయడం కష్టం కదా. ఎన్డీఏ కన్వీనర్ గా పెడితే ముందు వాళ్ళకు ఒక ఇది ఉండాలి కదా, పరిచయం చేయాల్సిన అవసరం ఉండకూడదు. ఇతర పార్టీలకు తెలిసి ఉండాలి, ఆ వ్యక్తికి ఒక ప్రభావం ఉండాలి, అతనికి ఒక శక్తి ఉండాలి, అతనికి ఒక పార్టీలో పొలిటికల్ యాక్సెస్ ఉండాలి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, దేశ రాజకీయాల్లో అతనికంటూ ఒక ఇది ఉండాలి. అలాంటి వ్యక్తిని పెడితే వాళ్ళకి గౌరవం. సరే అజిత్ గారు, రైట్ అండి. ముఖ్యంగా చూసుకుంటే సరే అండి అజిత్ గారు, ఎన్డీఏకి ఎందుకని ఇందాక మనం చూసుకుంటే మ్యాజిక్ ఫిగర్ ఎందుకని చేరుకోలేకపోతుంది? 2 సార్లు ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వ్యవహరించిన తర్వాత ఆటోమేటిక్ కొంత వ్యతిరేకత ఉంటుంది. ఈసారి రామ మందిరం పార్టీకి బాగా కలిసి వస్తుందని భావించారు, కానీ అనుకోకుండా అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటి అనేక ప్రభావవంతమైనటువంటి అంశాలు అనుకోకుండా భారతీయ జనతా పార్టీకి దెబ్బ మీద దెబ్బ కొడుతూ వెళ్ళాయి. అవి కనపడకుండా దెబ్బ కొడుతూ వెళ్ళాయి. ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం పార్టీ కలవటం ఒకటి, నితీష్ ఒకటి మరలా యాక్సెస్ అవటం ఒకటి, కొంత తెలంగాణలో కొన్ని సీట్లు పెరగటం ఒకటి, ఇలాంటి వాటితో కొంత భారతీయ జనతా పార్టీకి కొంత కనపడుతుంది. లేదంటే చాలా డేంజర్ గేమ్లో ఉన్నటువంటి పరిస్థితి. సౌత్ కొంత వాళ్ళకి ఎడ్జ్ ఇస్తుంది. జనరల్గా నార్త్ వాళ్ళు స్ట్రాంగ్, నార్త్లో ఎక్కువ సీట్లు వస్తున్నాయి కానీ ఇంతకుముందు వచ్చిన సీట్లు కంటే తగ్గుతున్నాయి. సౌత్లో కొన్ని సీట్లు పెరుగుతుందో దానికి ఎడ్జ్ వస్తుంది. అందుకని ఎన్డీఏ అంటే భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు 10 సంవత్సరాలు చేసిన తర్వాత ఏ ప్రభుత్వానికైనా వ్యతిరేకత అనేటువంటి వ్యతిరేక పవనాలు అనేటువంటిది సహజం.